హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు లంచ్ మాది టమాటా పెసరపప్పు చేస్తున్నా. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కలేమాకైతే కట్ చేసుకున్నా. ఇంకా ఆయిల్ అయితే వేడైంది, దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆయిల్ అయితే ఇవి వేసేసుకున్నా. పెసరపప్పు అయితే కడిగేసుకొని నానబెట్టుకున్న. కాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి. దొండకాయ ఫ్రై కర్రీ అన్నా చేయాలి, లేకపోతే దొండకాయ పచ్చడి అన్నా చేయాలి. చూడండి, టమాటాలు అయితే మగ్గుతున్నాయి. పప్పు వేసుకుందాం దీంట్లోనే. ఒకటి చెప్పాలా, పెసరపప్పుని కొంచెము దూరగా వేయించుకొని పప్పు నానబెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందంట. నాకు కూడా తెలియదు, మా అత్తమ్మ అయితే నేర్పించింది. మనమైతే ఉట్టి పెసరపప్పు నానబెట్టి కడిగి మంచిగా నానబెట్టి వేసుకుంటాం కదా, మా అత్తమ్మ అయితే కొంచెము దూరగా వేయించుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పింది. అప్పటి నుండి నేను కూడా కొంచెం లైట్గా దూరగా వేయించుకొని పప్పు అయితే వేస్తున్నా. బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం కారం పొడి అయితే ఉప్పు వేసుకున్నాము. ఉప్పు కారం పొడి వేసి మంచిగా కలిపి కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే ఒక విజిల్ అయితే పప్పు అయితే రెడీ అయిపోతుంది. పప్పులో కొన్ని అయితే వాటర్ వేసిన, కొన్ని వేయాలి. దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నం అయితే అయిపోయింది, పప్పు ఇక్కడి వరకు వచ్చేసిద్దాం. పప్పు కూడా అయిపోయినట్టే. కొంచెం వాటర్ ఉన్నాయి, కొంచెం వాటర్ వేసి దగ్గరికి అయితే పప్పు పని చేసుకుందాం. దొండకాయ పచ్చడి అయితే వేసుకుందాం. మా పాపకి దొండకాయ పచ్చడి కావాలన్నట్టు తీసుకుందాం. మిరపకాయలు వేసుకుందాం. మిరపకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కొన్ని అయితే ఇవి 3 వేయించుకుందాము. వేయించుకొని పచ్చడి కోసం ఇవి. దీంట్లోనే కొంచెం కలేమాక అయితే వేసుకుందాం. నూనెలో ఫ్రై అయిపోతే పిల్లలకి ఏం కనిపించదు, తినచ్చు మంచిగా. జీలకర్ర, ధనియాలు అయితే వేసుకుంటున్నా. పచ్చడి అయితే పట్టేసిన, ఇంకా పోపు వేసుకుందాం పచ్చడిని. పచ్చడి అయితే రెడీ అయిపోయిందో. మా జారకి ఇష్టమైన దొండకాయ పచ్చడి ఇది ఉంటే ఇంకా అన్నం తింటారు. ఫ్రెండ్స్ అందరికీ బాయ్. అందరు తిన్నారా? మేమైతే ఇప్పుడు